సో మూడో టాస్క్ కూడా పెట్టేశారు చీఫ్ కంటెండర్షిప్ కోసం. ఆల్రెడీ మనకు తెలిసిందే రోహిణి గారు మెగా చీఫ్ అయ్యారని చెప్పనేసి ఇప్పుడే మనకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే 4 టాస్కులు పెట్టి మెగా చీఫ్ని అయితే డిసైడ్ చేశారు ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో అనేసి. సో లాస్ట్కి మన రోహిణి గారి దగ్గర అయితే ఎక్కువ పాయింట్స్ అయితే ఉన్నాయి. అదేంటి మిగతా 2 టాస్కుల్లో కొంచెం తక్కువగానే ఉన్నింది కదా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంటే, లాస్ట్లో అంటే మెజారిటీ పాయింట్స్ చూశారు కాబట్టి 4 గేముల్లో అంటే మరీ టాప్ లెవెల్లో ఆడకుండా మరీ కింద లెవెల్లో ఆడకుండా సాదాసీదాగా ఉన్నారు కాబట్టి యావరేజ్ తీసుకున్నప్పుడు టాప్లోనే వచ్చారు. సో ఆమె అయితే మెగా చీఫ్ అయితే అయ్యారు. సో అందులో మూడో టాస్క్ చాలా సింపుల్ టాస్క్. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ రియాలిటీ అనేది బయటపడుతుంది అనమాట. ఎందుకంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పనేసి ఆ ఫేసెస్ అనేది క్లియర్ కట్గా తెలుస్తాయి. మాస్కులు ఇప్పేసి ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ఫస్ట్ 5 మంది ఆడతారు ఈ టాస్క్. చీఫ్ కంటెండర్స్ 5 మంది ఆడతారు. ఎవరైతే 2 ఫెయిల్ అయిపోతారో వాళ్ళు నెక్స్ట్ రంగానికి వెళ్లకుండా ఉంటారు. సో లాస్ట్ టాస్క్ మాత్రం కేవలం 3 మాత్రమే ఆడారు. ఎవరైతే పాయింట్స్లో టాప్లో ఉన్నారో సో వాళ్ళు 3 మాత్రమే ఆడారు. సో అందులో మన పృథ్వీ, తేజ అండ్ ఆల్సో మన రోహిణి గారు అయితే ఆడారు. సో వాళ్ళ ముగ్గురులో మన రోహిణి గారు అయితే లాస్ట్ వరకు ఉండి ఎక్కువ పాయింట్స్ సాధించి మెగా చీఫ్ అయితే అయ్యారు. సో పృథ్వీ అండ్ ఆల్సో మన రోహిణి గారు లాస్ట్ వరకు ఉండగలిగారు. కానీ ఆ లాస్ట్ టైంలో మన మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడంతో వాళ్ళు ఇంక దూసుకుపోయారనే చెప్పాలి. వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళ ముందర ఉండే కుండల్లో అయితే ఆ వెయిట్ అనేది కొంచెం వేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. బట్ ఆల్మోస్ట్ మన పృథ్వీ గెలిచేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను ఫిజికల్ టాస్క్ కాబట్టి. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మన రోహిణి గారు అయితే గెలిచి ఆమె సత్తా ఏంటో చూపించుకున్నారు. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.